1814లో లండన్లో మ్యూక్స్ బ్రేవరీ ఉండేది. అందులో బీర్ తయారు చేసేవాళ్ళు. అందులో చాలా బీర్ బ్యారెల్స్ ఉంటాయి కదా, అందులో ఒకదాని యొక్క హూప్ అనేది ఊడిపోయింది. దీంతో ఆ బ్యారెల్లోని ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వల్ల ఆ 20 అడుగుల హైట్ ఉండే ఆ భారీ బ్యారెల్ ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయింది. దీంతో చైన్ రియాక్షన్ లాగా దాని చుట్టుపక్కల ఉండే అన్ని బ్యారెల్స్ కూడా ఒకేసారి కింద పడిపోయి ఆ హూప్స్ ఊడిపోయి అవి కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. అదెంత క్వాంటిటీ తెలుసా? 1.4 మిలియన్ లీటర్స్ ఆఫ్ బీర్. అదంతా ఒక్కసారిగా ఆ లండన్ స్ట్రీట్స్లోకి సునామీ లాగా పాస్ అయింది. దీంతో ప్రజలు కూడా దాని నుండి తప్పించుకోవడానికి పరిగెత్తారు. ఆ భారీ సునామీ దారిలో ఉండే గోడల్ని, తలుపుల్ని, ఇల్లుల్ని కూడా కూల్చేసింది. ఆ సునామీ హైట్ 15 అడుగులు. దీంతో ఆ సునామీ ప్రవాహంలో చాలా మంది మునిగిపోయారు, కొట్టుకుపోయారు. ఈ డిజాస్టర్లో 8 మంది చనిపోయారు. మిగతా వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బీరంతా స్ట్రీట్స్లో నిలబడడంతో చాలా మంది బకెట్లు, డబ్బాలు తీసుకెళ్లి తాగారు. చివరికి కోర్టు దీన్ని యాక్ట్ ఆఫ్ గాడ్గా పరిగణించింది. అండ్ ఆ బ్రేవరీ అప్పటికే గవర్నమెంట్కి ట్యాక్సులు కూడా కట్టడంతో ఆ బ్రేవరీకి నష్టపరిహారానికి డబ్బులు కూడా చెల్లించింది.